శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనకు ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వస్తుంది. ఆ రథసప్తమి ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం, దానికి మూలకారకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు పండగ పేరు రథసప్తమి. అసలు ఇది సూర్యుడికి సంబంధించిన పండగ అన్నమాట. అంటే ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. దివాకరుడు, దివా అంటే పగలు, అంటే ఉదయం కింద లెక్క. కరుడు అంటే ప్రారంభించువాడు. దివా అంటే రోజును ప్రారంభించువాడు. తను సూర్యుడు ఉదయించి మమ్మల్ని మనందరినీ నిద్రలేపి, అంటే జగన ఔరు జగాన, లేస్తాడు లేపుతాడు. ఇప్పుడు సృష్టి ప్రకారంగా మనం దేవుళ్ళందరూ ఉన్నారు అంటే నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఈ సూర్యుడు అనేవాడు ప్రత్యక్ష దైవం. ఎవరూ లేడని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మన కంటికి కనపడుతున్న ఆయన. అసలు ఆయన పుట్టుకేమిటి, తల్లిదండ్రులు ఎవరు? దక్ష ప్రజాపతి కూతురైనటువంటి అతిథికి, మళ్ళీ కశ్యప మహర్షికి, అతిథి కశ్యపులకు జన్మించిన వాడు ఈ సూర్య భగవానుడు. ఈ గొప్పతనం ఏంటంటే పుడుతూనే రథాన్ని అధిరోహించాడట. పుట్టకతోటే రథం ఎక్కేశాడు. అది ఎట్లా ఉన్నాడు? బంగారం రంగులో మెరిసిపోతూ 1000 సూర్యకిరణాలతోటి పుడుతూ రథాన్ని ఎక్కాడు. ఆ రోజు ఏ రోజైంది? సప్తమి. ఆ సప్తమి రోజున పుట్టాడు కాబట్టి రథము అంటే గమనం, అంటే నడక, కదలిక. అందుకని ఆ సప్తమి రోజున ఈ రథాన్ని అధిరోహించిన కింద లెక్క కాబట్టి ఆ పండుగను రథ సప్తమి అంటాం. అయితే ఈ సూర్య భగవానుడు మహా తేజస్సుతో ఉంటాడు. ప్రచండు అంటే తన శక్తిని బాగా చూపించగలిగిన వాడు అనమాట. ఆయన చాలా శక్తివంతుడై ఈ విశ్వాన్ని మొత్తాన్ని పాలించటం కోసము తనకు తానుగా 12 విభాగాలుగా తనే చేసుకున్నాడట. అంటే 12 భాగాలుగా విశదీకరించి ఆయన బాగా వ్యాపించి విశ్వాన్నంతటికీ వెలుగునివ్వడం కోసం చేశాడు. ఈయన లెక్క ప్రకారం ఏంటంటే ఈ సూర్యుడికి ఇప్పుడు ఈ రథసప్తమికి సంబంధం ఏమిటి అంటే, ఆయన పుట్టిన రోజు సప్తమి, రథము అంటే గమనం అని చెప్పాను కాబట్టి ఆ రోజు నుంచి మనకు సూర్యగమనం అనేది తేడా వస్తుందన్నమాట. అంటే అసలు ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడే సూర్యుడి యొక్క తాపం మొదలవుతుంది. ఆ తర్వాత రథసప్తమి దగ్గరకు వచ్చేసరికి ఆయన కొంచెం ప్రచండుడై ఆ రోజు నుంచి తన శక్తి మొత్తం తన కిరణాల ద్వారా ప్రజలకు పంచి అందరికీ కూడా ఆరోగ్య ప్రదాతగా మారిపోతాడనమాట. అంటే తన యొక్క సూర్యరశ్మి ప్రభావం వలన మనలో ఉన్నటువంటి కొన్ని క్రిమి సంబంధమైన రోగాలు పోతాయి, మనందరికీ ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది. అందువలన ఆదిత్యుడనేవాడు మనకు ఆరోగ్య ప్రదాత. అందుకని ఆరోగ్య భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యం ఇచ్చేది భాస్కరుడు. భాస్కరుడు అంటే అంటే కాంతి, కరుడు అంటే ఇచ్చువాడు, భాస్కరుడు అంటే తన వెలుగును మనకు పంచువాడు అన్నమాట. ఆయన అట్లా అందరికీ వెలుగుదిస్తూ తన ప్రచండమైనటువంటి సూర్యకిరణాలతోటి మనందరికీ ఆరోగ్య ప్రదాతగా మారిపోయినాడనమాట. ఈ అతిథి కశ్యపుల కుమారుడు కాబట్టి ఆ సూర్యుడిని అతిథి కుమారుడుగా ఆదిత్యుడని, కశ్యపుడి కుమారుడుగా కాశ్యపేయుడని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రథసప్తమి రోజున మనం ఎలా జరుపుకోవాలి? ఈ రథసప్తమి రోజున ముందుగా మనందరం ఇళ్లు వాకిళ్లు శుభ్రం చేసుకుని తులసి కోట దగ్గర శుభ్రంగా ఆవు పేడతో అలికి మంచి ముగ్గులు వేసి, అక్కడ ఏం చేయాలంటే మనము సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆవు పేడతోటి పూలతోటి అలంకరించి వాటిని తీసి ప్రతిరోజు ఎండబెడతారనమాట. ఆ ఎండబెట్టినటువంటి ఆ గొబ్బెమ్మలవి తీసుకొచ్చి ఆవు పేడ పెట్టి అలికిన చోట నేల మీద పేర్చి దానిపైన ఒక కొత్త ఇత్తడి గిన్నె పెట్టి దాంట్లో ఆ గొబ్బెమ్మలను ఎలా వెలిగించాలంటే కర్పూరంతో వెలిగించాల. కర్పూరంతో వెలిగించి ఆ గొబ్బెమ్మల మీద ఇత్తడి గిన్నెను పెట్టి ఆవు పాలు పోసి ముందు పొంగనివ్వాల. పాలు పొంగించడం అంటారు. కొంచెం పొంగు పైకొచ్చి ఆ పిడకల మీదకి పడాలన్నమాట. ఆ తర్వాత కొత్త బియ్యం దాంట్లో పోస్తారు. పోసి
చెరుకు గడతోటి కలియబెడతారు. గంటె కాకుండా చెరుకు తీసుకొచ్చి కలియబెట్టి ఆ తర్వాత కొత్త బియ్యం వేసి పాయసాన్ని తయారు చేస్తారు. మరి ఆ రోజంత శుద్ధిగా చేయడానికి ముందుగా మనం తలార స్నానం చేసి రెడీ అవ్వాలి కదా. ఆ తల స్నానం ఎలా చేస్తారో చెప్తున్నాం. మామూలుగానైతే నదీ స్నానం అనేది శ్రేయస్కరం. ఆ నది దగ్గరికి పోయి స్నానం చేసే వాళ్ళైతే తెల్లవారుజామున 4 గంటలకే తల మీద దీపం పెట్టుకుని నది దగ్గరికి వెళ్లి నదిలో మునిగి స్నానం చేసి ఆ దీపాన్ని నీళ్లలో వదిలి నడుము లోతు వరకు ఉండి సూర్యుడు ఉదయించే టైంలో నడుములోతు నీళ్లలో ఉండి సూర్య నమస్కారాలు చేయాలి. అది నది స్నానం అయితే. అలా కాకుండా అందరూ నదికి వెళ్లలేము, స్నానం చేయలేం కాబట్టి మనం ఇంట్లో తెల్లవారుజామునే స్నానం చేయాల. ఆ స్నానం చేసేందుకు ఒక విధి అంటే ఒక పద్ధతి ఉంది. ఆ స్నానం చేసేటప్పుడు తల మీద 7 జిల్లేడాకులు 7 రేగి ఆకులు నెత్తిన పెట్టుకుని స్నానం చేయాల. దానివల్ల ఏమవుతుందంటే 7 విధములైనటువంటి పాపములు తొలగిపోతాయన్నమాట. అట్లా స్నానం చేసేటప్పుడు ఆ 7 జిల్లేడాకులు 7 రేగి ఆకులు తల మీద పెట్టుకుని మనం దండం పెట్టుకుని, నాయనా సూర్యదేవా, ఇంతవరకు మేము చేసిన తెలిసి గాని తెలియక గాని పూర్వజన్మలో కాని ఈ జన్మలో కాని చేసిన పాపాలు ఏవైనా ఉంటే ఈ స్నానంతో పోయేటట్టుగా చూడయ్యా, మా పాపాలు తొలగించు అని సూర్యదేవుడిని ప్రార్థిస్తూ మనం నమస్కారం చేసుకుంటూ స్నానం చేసి ఆ తర్వాత నేను చెప్పినట్టుగా తులసి కోట దగ్గర అన్ని ఏర్పాటు చేసుకుని పాలు పొంగిచ్చి పాయసాన్ని తయారు చేయాల. తర్వాత మరి ఈ పాయసాన్ని సూర్యుడికి నమస్కారం చేస్తూ మనం నైవేద్యం పెట్టాలి కదా. ఆ విధి అంటూ చెప్తాను. తులసి కోట ముందు ఆవు పేడ పెట్టి అలికిన చోట ఒక పీట వేసి ఆ పీట మీద సూర్యదేవుడిది మనకు విగ్రహాలు ఫోటోలు తక్కువ కాబట్టి సూర్యుడు ఆకారంగా వచ్చేటట్టు ఒక ముగ్గును వేసి ఆ ముగ్గు మీద ఒక కొత్త గుడ్డను పరిచి దాని మీద 7 చిక్కుడాకులు పెట్టాల. అంటే సప్తమి రోజు పూజ కాబట్టి చిక్కుడాకులు 7 1 2 3 అట్లా 7 పరిచి దాని మీదకి ఈ వండిన పాయసాన్ని వడ్డించాలా. ఎలా వడ్డించాలా? చెరుకుతోటి వడ్డించాలా. ఆ చెరుకుతో కొంచెం కొంచెం తీసి ఒక్కొక్క ఆకులో పెడుతూ సూర్యదేవుడికి నమస్కారం పెడుతూ నివేదన సమర్పించాలా. అలా సమర్పించిన తర్వాత మన కులదేవతలు మనం పూజ చేసుకునే దేవతలు ఎవరైనా ఉంటే వాళ్లకు విడిగా మళ్లీ నైవేద్యం పెట్టాలి. అక్కడ మన చిక్కుడాకులో నైవేద్యం పెట్టాను చూడండి పాయసం, దాన్ని మనం స్వీకరించినట్టయితే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆ చిక్కుడాకుల్లో పెట్టిన పాయసం తిన్నందువల్ల ఏవైనా రోగగ్రస్తమైనటువంటి క్రిములు కడుపులో ఉన్నట్టయితే అవి నశించిపోతాయి. అందువలన అది ఆరోగ్యప్రదాతగా వస్తుందన్నమాట. అసలు సూర్యుడి కాంతి తగిలితేనే మనకు కొన్ని రోగాలు పోతాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే గోధుమలు సూర్యుడి వల్ల పెరుగుతాయి, సూర్యుడి వల్ల ఉద్భవిస్తాయి, మెంతులు కాని గోధుమలు కాని. అందుకని ఆ గోధుమ రవ్వతో కాని బియ్యం బదులు గోధుమలతో కాని పాయసాన్ని చేస్తారన్నమాట. ఆవు పాలు పొంగిచ్చిన తర్వాత బియ్యం కాకుండా ఆ గోధుమలు కాని గోధుమ నూకతో కాని చేసి నైవేద్యం పెడతారు. ఇలా సూర్య భగవానుడు ఆరోగ్యప్రదాత అన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా ఇంకొకటి ఈ రథసప్తమి రోజున సూర్యుడి యొక్క స్తోత్ర పారాయణాలు లేకపోతే ఆదిత్య హృదయం వాటితో పాటు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం కూడా మనం 600 సార్లు గనక జపం చేస్తే చాలా మంచిదన్నమాట. అటువంటి శ్లోకాన్ని గనక మనం అన్నిసార్లు చదువుకుంటూ అక్కడ దేవుడికి సమర్పించుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. ఆ జపం చేసే శ్లోకం ఏంటో కూడా చెప్తాను మీకు నేను. సప్తాశ్వరథమారూఢం అంటే 7 అశ్వాలు 7 గుర్రాల మీద వస్తాడట. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ప్రచండం అంటే బాగా వెలుగునిచ్చేటువంటి వాడు. కశ్యపాత్మజుడు అంటే కశ్యపుడు అంటే సూర్య భగవానుడు తండ్రి, ఆత్మజుడు అంటే కుమారుడు. సూర్య భగవానుడి కుమారుడైనటువంటి ఈ సూర్యదేవుడికి కశ్యపుడి కుమారుడైనటువంటి సూర్యదేవుడి కుమారుడు కాదు, కశ్యపుడి కుమారుడైనటువంటి సూర్యదేవుడికి మనము 7 అశ్వాలతో రథంతో కూడి వస్తున్నటువంటి ఆయనకి అదే చెప్తున్నారు. 7 అశ్వరథమారూఢం 7 అశ్వాల గుర్రాన్ని ఎక్కి వస్తున్నటువంటి ప్రచండం కశ్యపాత్మజం బాగా ప్రచండుడైనటువంటి కశ్యపుడి యొక్క కుమారుడైనాడికి ఆ దేవదేవ నమస్తుభ్యం అటువంటి మనం నమస్కారం చేయాల. ఆయన ఎట్లా ఉన్నాడు? శ్వేత పద్మధరం దేవం, తెల్లటి పుష్పం మీద అన్నమాట. ఆ రథంలో తెల్లటి పుష్పం మీద కూర్చో శ్వేత పద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం. ఓ సూర్యుడా, నీకు మేము నమస్కారం చేస్తున్నాము. నువ్వు సప్తాశ్వాల మీద వస్తున్నావు కదా. అయితే గొప్పతనం ఏంటంటే ఏ రథానికైనా 2 చక్రాలు ఉంటాయి. ఈ సూర్యరథానికి మాత్రం ఒక్కటే చక్రం ఉంటుంది. 7 గుర్రాల కళ్యాలు అంటే 7 గుర్రాలకు బంధించినటువంటి తాళ్లు మొత్తం కూడా ఆయన చేతిలో నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. సప్తాశ్వరథమారూఢం, 7 గుర్రాలతో కూడినటువంటి రథంలో వస్తూ ఉంటాడనమాట. అటువంటి ఆయనకి ఈ శ్లోకాన్ని 6000 సార్లు ఆ రోజు కూర్చొని జపం చేస్తే మంచిది. ఎందుకంటే ఆ రథసప్తమి రోజు సూర్యగ్రహణం రోజు ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుందన్నమాట. అందువలన ఆ రోజు కనుక మనం మంత్రోచ్చారణ నేర్చుకోవటము, చెప్పటము, ఉపదేశాలు, ఆదిత్య హృదయము ఇవన్నీ చేస్తూ ఉంటాము. అలా కూడా రథసప్తమి రోజు కూడా అవన్నీ ఆచరించినందువల్ల మనకు ఆరోగ్యం మంచిదన్నమాట, మంచిగా చేకూరుతుంది. ఆరోగ్య ప్రదాత కింద లెక్క కాబట్టి ఆయన వల్ల మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు. కాబట్టి రథసప్తమి రోజున ఎవరమైనా సరే సూర్యుడి కనుక నమస్కారం చేసుకుని పూజించి ఆ పాలు పొంగించిన దాంట్లో కొత్త బియ్యం చెరుకుతో చేసినటువంటి పాయసాన్ని చిక్కుడాకుల్లో వడ్డి నైవేద్యం పెట్టిన తర్వాత గనక భుజిస్తే మనకు ఆరోగ్యం చేకూరుతుంది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.